నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ప్రభుత్వం మారింది. జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వ మార్పు అనేక రంగాలపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రమైన మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అనేక మంది ప్రముఖులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ప్రభావితం అవుతుంది? ఈ విషయమై నిపుణులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్. కూటమి నేతృత్వంలో చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. దీంతో అందరి దృష్టి ప్రస్తుతం అమరావతిపై పడింది. ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు వేగంగా ప్రణాళికలు తయారవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో తమ వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించిన అనేక సంస్థలు ఏపీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి అభివృద్ధి ప్రారంభమైతే ఆ ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై దాదాపు 10 నుంచి 15% వరకు ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నట్లు ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి భారీ ప్రణాళికలు తయారు చేశారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడంతో అమరావతిలో పనులు నత్తనడకన సాగాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. సమస్యలతో పోరాటం చేస్తూ ఉండగా 5 ఏళ్లు పూర్తయిపోయాయి. 2019లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతిని పక్కన పెట్టేశారు. అమరావతి ఓ వైట్ ఎలిఫెంట్ అవుతుందని భావించిన జగన్ వేరే ప్లాన్ తో ముందుకు వెళ్లారు. జగన్ పాలనను ఏపీ ప్రజలు తిరస్కరించారు. మరోసారి చంద్రబాబు నాయుడును అధికారం పీఠంపై కూర్చోబెట్టారు. ఈ పరిణామంతో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడంలో చంద్రబాబు నాయుడు పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. అటువంటి సమర్థత కలిగిన ముఖ్యమంత్రి ఏపీని కూడా అభివృద్ధి బాటలో నడిపించగలరు అనే నమ్మకం అనేక మంది వ్యాపారవేత్తలకు కలుగుతోంది. ఆ నమ్మకమే వారిని అమరావతి వైపు అడుగులు వేసే దిశగా ప్రోత్సహిస్తోంది. ఏపీకి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్లోనే తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అమరావతి రూపురేఖలు మారుతూ ఉండడంతో అక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ప్రముఖ బిజినెస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఎండీ పవిత్ర శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో ఏపీలో ఒక్క రాష్ట్రంలోనే తమ సంస్థ లేదని, ప్రస్తుతం అక్కడ మారిన పరిస్థితుల రీత్యా పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్నామని కూడా తెలిపారు. అదేవిధంగా గోద్రేజ్ కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.